వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తేటగుంట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలు పంపిణీ చేశారు. మొత్తం 9 మంది లబ్ధిదారులకు 1.20 లక్షల విలువైన స్కూటీలు అందజేశారు. అదే కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 70 మందికి 31 లక్షల చెక్కులను ఎమ్మెల్యే యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్ కలిసి పంపిణీ చేశారు. గత 2 ఏళ్లలో తుని నియోజకవర్గంలో 391 మందికి సుమారు 2.90 కోట్ల వైద్య సహాయం అందించినట్లు వెల్లడించారు. మీరు ముందుకు నుంచండి. వద్దంటాను కూడా అలాగే పండింగ్ మనం బొత్తులు రోగరాజు జరిగినప్పుడు బొత్తులు తర్వాత మధ్యాహ్న రోగరాజు గారు దానవాయిపేట అప్పసారు సత్యనారాయణ వాళ్ళకి ఇస్తాం. ఓకే మల్లేష్ కాలు ఓకే, ఇప్పుడు బాగానే ఉందా? పాప నీకు కాదా? అచ్చా మీ పాపకి అయిందా? పైకే కాయ పైకే చవాలు సుబ్బారావు ఓకేనా? కూడా వచ్చేది నుంచి నన్ను ఎలా చూడండి అలాగే మాట్లాడుతాను. అందరికీ నమస్కారం. ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా మనం ఒక పండుగ వాతావరణంలాగానే జరుపుకున్నాం అందరం కూడా. ఇన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవాళ దాదాపు 71 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇదంతా నిజంగా ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది.
వారి ప్రోత్సాహం వల్ల మీరందరికీ కూడా మీ బాధల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఒక భరోసాగా నిలబడి ఇవాళ మీ అందరికీ కూడా CMR చెక్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, అసలు అనుకుంటే 40 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల్లోనే 391 అంతమందికి కూడా మనం ఇవాళ CMR చెక్ ఇవ్వడం జరిగింది. దాదాపు 2,90,00,000 వరకు మన అమౌంట్ వచ్చింది. ఇది నిజంగా రికార్డ్ బ్రేకింగ్ ఇవాళ అందుకే ఇంత పండగ వాతావరణంలాగా మనం అందరం చేసుకున్నాము. CMR చెక్కులు కూడా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మీరందరూ ప్రత్యేకంగా నేను CMR చెక్కులు అందించిన వాళ్ళకి చెప్తున్నాను, అందుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మీరందరూ గ్రహించాలి. ఏ ప్రభుత్వం అయితే మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేసిందో, ఏ ప్రభుత్వం మీ కష్ట సుఖాల్లో మీకు అండగా భరోసాగా నిలిచిందో మీరందరూ కూడా ఆ విషయం గుర్తుపెట్టుకొని ఆ విషయం గ్రహించి మీరందరూ కూడా మా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి గురించి అందరికీ కూడా మరొకసారి మీరందరూ సుఖ సంతోషాలతో అందంగా ఆనందంగా ఉండాలి. జై హింద్.